మీ బేబీ కూడా డైపర్ వేసేటప్పుడు భరతనాట్యం చేస్తూ ఉంటారా? చిన్న టిప్ చెప్పనా మీకు. చేతికి ఏదైనా టాయ్ ఇవ్వండి పడుకోబెట్టి, ఆ టాయ్ ఏంటిది అని రియలైజ్ అయ్యేలోపు డైపర్ వేసేసేయాలి. ఇది ఎవ్రీ సింగిల్ టైం వర్క్ అవుతుంది. అండ్ నెంబర్ 2, ప్రతిసారి మనము ఊకే తినిపించలేము. కొన్నిసార్లు మనము వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సమ్ కలర్ఫుల్ బుక్స్ యూస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఎన్జో విల్ డెఫినెట్లీ బుక్స్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తాడు తినేటప్పుడు. అండ్ పిల్లలు కాన్ఫిడెంట్గా బెడ్ ఎక్కడం కంటే దిగడం నేర్చుకునేంత వరకు బెటర్ స్లీప్ కిందనే ప్లాన్ చేసుకోవడము, రిస్క్ లేకోకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు క్లాత్ డైపర్స్ వాషింగ్, బరబర రుద్దేయక్కర్లేదు. ఏదైనా పాటీ స్టెయిన్స్ ఉన్నా సరే సన్ డ్రై చేయండి. మంచిగా ఎండకి ఎండితే కలర్ అదే ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఆర్గనైజర్స్, అసలే కుట్టి కుట్టి క్లాత్స్ కదా, మనం ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినా వాళ్ళ షెల్ఫ్ మొత్తం మెస్సీ అయిపోతుంది. సో ఇలా ఆర్గనైజర్స్ ప్లాన్ చేసుకోండి, చిన్న బాక్సెస్. అండ్ ఎక్కడికి వెళ్ళినా బెటర్ డైపర్ బ్యాగ్ క్యారీ చేసుకోవడం, బికాస్ మన హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం క్లమ్జీ అయిపోతాయి లేకపోతే. అండ్ న్యూ బార్న్స్కి బెటర్ జెబ్లాస్ యూస్ చేయండి. వాళ్ళ చిన్న చిన్న చేతులు చాలా డెలికేట్గా ఉంటాయి. హ్యాండ్స్ ఎత్తి తీసి వీటన్నిటికంటే జెబ్లాస్ బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఫీడింగ్ పిల్లో. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మదర్స్ బ్యాక్ యాక్చువల్లీ. లేకపోతే మన నడుం పట్టేస్తుంది. అదే వాళ్ళకి మనము టమీ టైం పిల్లో కింద యూస్ చేసేయచ్చు. మంచిగా యూస్ అవుతుంది. బ్యాక్కి చాలా హెల్ప్ఫుల్ ప్రెగ్నెన్సీ పిల్లో. ఇలాంటి మదర్హుడ్ని ఈజీ చేసే టిప్స్ ఏమైనా కావాలి అని అంటే ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్, వాట్ ఎవర్. జాయిన్ విత్ us. థ్యాంక్ యూ.